ఊష్మాట ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? నేను ఇంటర్వ్యూ చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ వచ్చి ఇబ్బంది పెట్టారా ఒక్కొక్కటి కుర్చీ మడత పెడతాను. అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నాను. అందులో ఫుల్ లెంత్ రోల్. మీరు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్ లో ఏదైనా ఉందా? షూట్ అండి, అది దాని నుంచి ఎక్స్పీరియన్స్ గుర్తుందిగా, కుర్చీలు మడత పెడతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ హరిత. పాన్ ఇండియా హిట్ సలార్ మూవీలో వన్ ఆఫ్ ద విలన్ రోల్ ప్లే చేసిన వన్ ఆఫ్ ద విలన్ రావణ్ చౌహాన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. రావణ్ రాజీవ్ చౌహాన్ మీ ఫుల్ నేమ్ కదా? నా పేరు రాజీవ్ చౌహాన్ అండి. ఓకే. ఫ్యాన్స్ రావణ్ మహారాజ్ అని పిలుస్తారు. ఓకే సార్, మీరు మూవీని కాకుండా మూవీ కంటే ముందు టిక్టాక్లో మీరు చాలా ఫేమస్. టిక్టాక్ తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ మూవీ ఫస్ట్ టైం మూవీ తర్వాత టిక్టాక్. మా తమ్ముడు చెప్పడం వల్ల టిక్టాక్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఫ్యాన్స్ కోసం చేయాల్సి వచ్చింది. ఓకే, గ్రేట్. అండ్ మీ మూవీ జర్నీ కూడా ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 2018 నుంచి అండి. నాకు అప్పుడప్పుడే కొత్తగా ఫేస్బుక్ వచ్చింది. డబ్ స్మాష్ అని ఒక చిన్న యాప్ ఉంటుండే. ఫ్యాన్స్ అడుగుతుంటే ఒక 2 వీడియోలు చేసినప్పుడు అది వైరల్ అయిపోయింది. అయినప్పుడు నాకు మా టీవీ నుంచి ఫస్ట్ ఆఫర్ వచ్చింది. అగ్నిసాక్షి సీరియల్ నుంచి వచ్చింది అనమాట. సో ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత 1 మంత్కి నాకు నా ఫస్ట్ ఫిలిం పరారి అని ఫస్ట్ ఫిలిం చేశాను నేను. అది చేసిన ఒక 11 డేస్కి బాహుబలి వెబ్ సిరీస్లో మంచి ఒక పెద్ద క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. సో అది చేస్తూ తర్వాత ఈ టిక్టాక్ పుణ్యమా అని బాగా వైరల్ అయిపోయి వరల్డ్ వైడ్ లెవెల్లో వైరల్ అయిపోయింది. వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయినాయి. తర్వాత నాకు అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆపర్చునిటీస్ రావడం. తెలుగు, తమిళ్, కన్నడ, భోజ్పురి, పంజాబీ, సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాల్స్ వస్తుండే చాలా బిజీగా ఉండే. మూవీస్ అన్ని వస్తూ ఉంటే మధ్యలో లాక్డౌన్ అయింది. లాక్డౌన్ ఒక 2 years అందరికి తెలిసిందే. సో తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్లోగా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక సినిమా బద్మాష్ గాలకి బంపర్ ఆఫర్ అని మా ఫ్రెండ్ ఇంద్రసేన హీరో చేశాడు. అందులో ఒక ఓల్డ్ సిటీ డౌన్ క్యారెక్టర్ చేస్తే అది మొన్ననే రిలీజ్ అయింది 29th. సో దాని తర్వాత శాసనసభ అని ఇంకో ఫిలిం చేశాను. అది కూడా రిలీజ్ అయిపోయింది. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది. తర్వాత వేరే ఫిలిమ్స్ చేస్తున్నా వెంటనే సలార్ నుంచి నాకు మెసేజ్ వచ్చినప్పుడు వెళ్ళి కలవడం, మాట్లాడడం. అది ఒక 1 year గ్యాప్ వచ్చింది. సడన్గా కాల్ లాస్ట్ ఇయర్, సార్ రేపే షూటింగ్, ఇలా పలానా క్యారెక్టర్ సార్ అంటే ఓకే రెడీ అని చెప్పేసి వెళ్ళిపోయాం. సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది హ్యూజ్ సెట్. మీరు చూసే ఉంటారు ఫిలింలో ఖాన్ సార్ ఆ పెద్ద గోడ. సో అలా ఆ క్యారెక్టర్ సెట్ అయింది అనమాట. ఓకే, మీరు గేట్ దగ్గర ఉంటుంది మీది ఒకటి డైలాగ్. అవునండి. ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ డైలాగ్ చెప్తారా? డైలాగ్ అది కౌంటర్ డైలాగే. జాగ్రత్త సార్, లోపలికి వెళ్ళినోడెవ్వడు బయటకు రాలేదు. ఓకే, వెరీ నైస్. సలార్ మూవీకి లైక్ మీ స్కెడ్యూల్ ఎన్ని డేస్ వేశారు? ఫస్ట్ 5 days ఉండే, తర్వాత 5 మొత్తం 15 days చేశారు. ఓకే, ఎలా అనిపించింది మీకు సలార్ మూవీ ఎక్స్పీరియన్స్? చాలా చాలా హ్యూజ్, చాలా బాగా అనిపించింది. ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్. కేజీఎఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది. బాహుబలి చేయాల్సింది, అప్పుడు చేయలే. అప్పుడు నేను మున్సిపల్ కాంట్రాక్టర్ ఉండే బాహుబలి సినిమా వచ్చినప్పుడు. అందరు వచ్చి చెప్పేటోళ్ళు, అన్న నీ కటౌట్కి నువ్వు చేస్తే బాగుండేది అని చెప్పి ఫ్యాన్స్, ఫ్రెండ్స్ చాలామంది అడిగేవారు. అరే మనవేడ చేస్తాం సినిమాలు అని చెప్పి అప్పుడు చెప్తుంటే, ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. నాకు తెలిసి మీరు చేస్తున్న మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారితో
అండ్ రమణ గారితో, ప్రభాస్ గారితో, పృథ్వీరాజ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే చాలా 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 బాగా అనిపించింది అండి. ఎందుకంటే నేను ప్రభాస్ గారు ఫేస్ టు ఫేస్, నేను పృథ్వీరాజ్ గారు, రమణ గారు లాఠీ విలన్. అసలు మీరు చెప్తే నమ్మరు, ప్రభాస్ గారు సినిమాలో కంటే బయట మస్తు అందంగా ఉంటాడు. మస్తు అంటే మస్తు అందంగా ఉంటాడు. నాజుగ్గా, స్లిమ్గా, ఆ బాడీ కట్స్, ఆ ఫింగర్స్. ఓన్లీ ప్రభాస్ గారి ఫింగర్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటిదాకా అంత జోయల్గా బ్లో బ్లో కొట్టే అబ్బాయి ఉంటాడు, కొంచెం లైట్ బ్లో వేస్తుంటాడు, మన గాలి వస్తుంటాడు. అరే అరే ఇక్కడ కాదురా, ఇక్కడ కొట్టురా, అంత అంత క్యాజువల్గా, అంటే ఎంత ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అంత బాగుంటాడు ఆయన. ప్రభాస్ గారు అంటే నిజంగా ప్రభాస్ రాజు గారు. సో మీ ఆడిషన్ ఎలా జరిగింది? అసలు ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆడిషన్ కాల్? ఆడిషన్లో ఏం చెప్పమన్నారు? ఏం జరిగింది? ఆడిషన్ ఏం లేదండి. మన కో డైరెక్టర్ మురళి గారు ఉండే, ఆయన ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఓకే. నేను డైలీ చెక్ చేస్తూ ఉంటాను. చూస్తే మురళి సార్, నేను సలార్ మూవీ నుంచి ఏడీని మాట్లాడుతున్నా, ఒకసారి మీరు ఆఫీస్కి రాగలరా అని చెప్తే, అరే నిజమా అని చెప్పేసి ఒక డౌట్ ఉండే. తర్వాత మురళిది మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి చూస్తే ఎస్, మనోడు ఆల్రెడీ కేజీఎఫ్లో చేశాడు ఏడీ, నిజమే అని చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళా. శ్రీనగర్ కాలనీలో ఉండే ఆఫీస్ వెళ్ళా. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత యా సార్ షూర్, మేము మాకు కాల్ చేస్తామని చెప్పి అన్నారు. వచ్చేసారు. తర్వాత 1 yearకి సడన్ కాల్, సార్ రేపు పొద్దున్నే షూటింగ్, వేరే వర్క్స్ ఉంటే అన్ని బంద్ చేసి షూటింగ్, మనకి ఫస్ట్ షూటింగ్ ముఖ్యం, మిగతా పనులన్నీ తర్వాత. సో షూటింగ్ వెళ్ళిపోయా. బట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఓకే. యా. అండ్ సలార్ 2 కూడా లైక్ పబ్లిక్కి చూసే వాళ్ళకి సలార్ 2 అని ఆ ఇంట్రొడక్షన్ అదంతా లాస్ట్లో అర్థమైంది. బట్ మీరు సలార్ 2 మూవీ ఎక్స్పెక్ట్ చేశారా సలార్ 2 కూడా వస్తుంది అని? అంటే మేము షూట్ చేసేటప్పుడు మాకు తెలుసు, కాకపోతే మేము బయట చెప్పకూడదు, ఫొటోస్ పెట్టకూడదు, రూల్ అది. ఎందుకంటే ఒక పెద్ద సినిమా చేసేటప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు. ఈ చాలామంది ఫోటోలు తీసి లీకులు చేసి ఆ ఉన్న క్యూరియాసిటీ మొత్తం పోతుంది అనమాట. సో వీళ్ళు అంతా పెట్టి చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోకి కూడా మిలియన్స్ ఆఫ్ లైక్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దానికి కూడా ఒక బిజినెస్ పర్పస్ ఉంటుంది. సో వీళ్ళు లీకులు చేస్తే వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. సో ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు ఏ లుక్ ఎలా వస్తుందా అని. మనం పోస్టర్ రిలీజ్ చేసే ముందే వీళ్ళు లీక్ చేసేస్తే ఎంత తప్పదు. సో అలా ఉంటుంది అనమాట. అండ్ లైఫ్లో మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్లో కానీ ఆ సెట్లో కానీ ఏదైనా ఉందా? లైఫ్లో మళ్ళీ అడగండి ఒకసారి. మీరు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్లో ఏదైనా ఉందా? ప్రభాస్ గారితో షూటేనండి, అది దానికి మించిన ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్ ఉంటుంది. కరెక్ట్. గ్లోబల్ హీరో ప్రభాస్ రాజు గారు, సచ్ ఎ నైస్ డార్లింగ్, ఎంత మంచి అబ్బాయి అంటే అసలు చాలా మంచోడు ప్రభాస్ గారు. హాయ్ సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ, అంతా జోవల్గా, అంత హ్యాపీగా, అంత ఈ మనిషి పాతోడా కొత్తోడా ఏముండదండి ప్రభాస్ గారికి. ఈవెన్ ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆయనకి ఏదైనా కావాలంటే వచ్చి దగ్గరుండి ఇలా చేయండి అని చెప్పి చేసి చూపిస్తారు. ఒకసారి ఇట్లనే హెయిర్ లీవ్ చేసుకుని ఉంటే ఇలా కాదని చెప్పి ఆయన వచ్చి ట్రై చేశాడు నాకు వెనక్కి. సో అంత బాగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సలార్ సెట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి, హీరో గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మంచి కైండ్ హార్టెడ్ పర్సన్స్, చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి మనకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది టెన్షన్ పడతారు, అమ్మో ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రభాస్ గారు వచ్చారు ఎదురుగా నిల్చున్నారు, ఇప్పుడు డైలాగ్ చెప్పాలా, పుసుకుని ఏమైనా అయిపోతే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి చాలామంది భయపడతారు. కానీ ఆ భయాన్ని వాళ్ళు తీసేస్తారు, అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఈ డైలాగ్ ఈ విలన్ కంటే మేబీ నేనైతే ఇంకా బాగా చెప్తాను అనిపించిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్తారా?
ఉంది ఇప్పుడు డైలాగ్ చెప్పమంటా. చెప్పండి. ఓకే, వరుడు సినిమాలో మన ఆర్య గారు ఉంటారు. డైలాగ్ చెప్పింది అఫ్ కోర్స్, డబ్బింగ్ చెప్పింది మన రవిశంకర్ గారు. ఓకే. సో డైలాగ్ ఆయన బాగా చెప్పారు, కాకపోతే ఆ వేషం నేను చేస్తుంటే బాగుండే అని అనిపించింది అన్నమాట. ఓకే, యా, చెప్పండి. డైలాగ్ ఎస్, భయపడొద్దు. ఇట్స్ ఓకే. యా. ఈ కాపాలికుడు ప్రళయాన్నే హారతిగా పూజించే మహాద్రష్ట అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు, కానీ మహాకాలగూట విషం కంఠానధిగమించ మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిశరణి శర్వాణి మంత్ర యంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస బేతాళ కూష్మాండ శక్తులారా చాటించండి, ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కూష్మాండ. నాకింక చావు లేదు, నాకింక చావు లేదు. మీరు గూష్మాండ అంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ పర్ఫార్మెన్స్. ఇదే ఫ్లోలో ఇంకొక డైలాగ్. ఇంకో డైలాగ్ ఎస్ అవసరం అంటారా? ప్లీజ్, ఇంకొకటి. ఓకే, ఎవరిది చెప్పమంటారు? ఏ హీరో? ఎన్టీఆర్ గారి మూవీ ఉంది కదా, Junior లవకుశ. NTR. ఎస్, ఓ ఆ టైగర్. మూవీ డైలాగ్. సరే, జయలవకుశ డైలాగ్ చెప్తా. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్చపోయిన పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది? ఈ రావణుడు అంటే ఏమనుకుంటివి? కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదాన యక్ష కిన్నర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత అరవీర సార్వభౌముడను. అణువణువు సోన శోభితమై వీరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. గ్రేట్, ఎక్స్ట్రీమ్. ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? అడగండి. ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్లీ మీ వాయిస్ యాజ్ ఇట్ ఈస్ రవిశంకర్ గారిలా ఉంది. రియల్లీ? ఎస్, మీ వాయిస్ రవిశంకర్ గారిలా ఉంది అని మీకు ఎవరన్నా చెప్పారా? చెప్పారండి, చాలా మంది చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు రవిశంకర్ గారి లాగా వేరే అదర్ యాక్టర్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే ఆ ఛాన్స్ వస్తే చేస్తారా? పెద్ద హీరోలు ఎవరైనా అడిగితే చేస్తా, ఓకే. నార్మల్ డబ్బింగ్ వాళ్ళు అడిగితే చేయను. ఓకే, అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. సినిమాలో కూడా నేను ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు నేను చెప్తా, ఎన్ని లాంగ్వేజెస్ అయినా నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా, వేరే వాళ్ళు చెప్పకండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పేవాడిని అనమాట. ఎందుకంటే స్క్రీన్ మీద వచ్చేసరికి మన యాక్షన్లో వేరే వాళ్ళ వాయిస్ ఉంటే అది మనకి ఎలానో అనిపిస్తుంది. సో మన వాయిస్ ఉంటే వినే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. సో ఎప్పుడు నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను అనమాట, వేరే వాళ్ళకైతే చెప్పను. మీ క్లారిటీ, మీరు పిక్చర్ క్లారిటీలో ఉన్నారు యాక్చువల్లీ, చాలా క్లారిటీ.